వారం రోజుల్లో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుందన్నారు ఎంపీ రఘునందన్ రావు. మోదీ కొన్ని రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతున్నారని, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులు యూరియాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి మాటలు రైతులు నమ్మి ఆందోళన చెందొద్దన్నారు రఘునందన్. యూరియా ఇచ్చేది కాంగ్రెస్ కాదు, తెచ్చేది టీఆర్ఎస్ కాదు. ఇచ్చేదైనా తెచ్చేదైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలం, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన 50,000 టన్నుల యూరియాని, మెట్రిక్ టన్నుల యూరియాని వారం రోజులలో తీసుకొస్తాం. రైతన్నలారా, కాంగ్రెస్ ఏదో చెప్పిందని, టీఆర్ఎస్ ఏదో చెప్పిందని దయచేసి రోడ్ల మీదకి రావద్దు, ధర్నాలకి పాల్పడొద్దని మేము సవినయంగా నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. టీవీలలో, పేపర్లలో స్క్రోలింగ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తే యూరియా వచ్చిందని. కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేయలే, కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయలేదు. కాంగ్రెస్ ఎంపీలు పోతూ ఫ్లెక్సీ పట్టుకొని మెట్ల మీద ఒక 2 నిమిషాలు నిల్చున్నారు. అట్లా పోకుండా ప్రియాంక గాంధీ వచ్చి వాళ్ళ మధ్య నిల్చున్న ఫోటో దిగింది. ఇగో ఇది కాంగ్రెస్ ఎంపీలు చేసిన ధర్నా. వాళ్ళు ధర్నా చేసినట్ట, మేము వాళ్ళ ధర్నాకు భయపడి మేము యూరియా ఇచ్చినామంట. అందుకని నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ రైతన్నలను పెడుతున్నటువంటి గోసని దృష్టిలో పెట్టుకుని బాధ్యత గల ఒక ఎంపీగా నేను రైతన్నలందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్, దయించి 1 వీక్ వచ్చే సండే లోపు అందరికీ సరిపోయింది.